నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చు బిగుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే అన్యాయంగా హత్య చేయబడ్డారో, వేధింపులకు గురయ్యారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేందుకు ఒక ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి వారి తల్లిదండ్రులు ఇప్పుడు కేసును రీఓపెన్ చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేశారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఈ కేసు గతంలో కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈవెన్ ఛార్జ్ షీట్ కూడా నమోదు చేయకుండా నీరు గారిపోయేలా చేసేటువంటి ప్రయత్నం. మరి ఇప్పుడు ఆయనకి శిక్ష పడే అవకాశం ఉందా? డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి న్యాయం జరగబోతుందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, ఎమ్మెల్సీ అనంతబాబుని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతోంది. సో ఇది అందరికీ తెలుసు, గతంలో ఆయనే ఒప్పుకున్నారు ఈ హత్య నేను చేశానని. మధ్యంతర బెయిల్ పైన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కేసు రీఓపెన్ చేయడం అయితే జరిగింది. సో ఏం జరగబోతుందంటారు? మరి సుబ్రహ్మణ్యానికి న్యాయం జరుగుతుందంటారా? వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు చాలా వాళ్ళకి దక్కాల్సినవి కూడా అందలేదని చెప్పి చాలా ఆవేదనతో ఉన్న నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరగబోతుందంటారు? ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన చాలా అత్యాచారాలు, హత్యలు, దొమ్మీలు, అనేక ఘోరమైన నేరాల్లో ఇది కూడా ఒకటి. అంటే ప్రముఖంగా నిలిచింది. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, హత్య చేయటం కన్నా కూడా తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసి నేనే హత్య చేశాన్ని చెప్పటం అనేది ఇది పరాకాష్ఠగా నిలిచింది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళ నాయకుల మీద ఎటువంటి నేరాలు చేసినా వాళ్ళ మీద కేసులు ఫైల్ అవ్వవు, నమోదు కావు, వాళ్ళ మీద చర్యలు తీసుకోరు అంటానికి ఇది ఒక తార్కాణంగా నిలిచింది. నిజానికి ఆ రోజున వాళ్ళు ఎంత ఫైట్ చేసినా, ఇంకోటి ఏంటంటే చనిపోయిన వీధి సుబ్రహ్మణ్యం అనే అతను దళిత వర్గానికి చెందిన అతను, ఈయన దగ్గర డ్రైవర్గా కూడా పనిచేసిన వ్యక్తి. వాళ్ళు దళిత వర్గాల్లో ఎంత ఆందోళన కలిగించిందంటే, ఇది డాక్టర్ సుధాకర్ గారి మరణం ఎలాంటిదో ఇది కూడా అలాగే. ఎంత ఆందోళన చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. 28 రోజుల తర్వాత అప్పుడు తూతూ మంత్రంగా ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే కోర్టు కూడా తిరస్కరించింది. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఇంకొక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ప్రాసిక్యూషన్, పోలీసులు. అంటే వీళ్ళు ఈ కేసుని నీరు కార్చడానికి ఉన్న అన్ని అవకాశాలని ఉపయోగించుకున్నారు తప్ప ఆయన మీద చర్య తీసుకోలేదు. ఆయన అరెస్ట్ అనంతరం కూడా మధ్యంతర బెయిల్ పొందాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రితో కూడా కలిసి వాహనాల్లో తిరగటం కూడా అక్కడ సెన్సేషన్ అయింది. అంటే ఇంత పెద్ద నేరాలు చేసిన వ్యక్తులను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ చర్య తీసుకోకపోగా ఇంకా వాళ్ళని ప్రోత్సహించారనే ఆరోపణలు పెళ్ళుక్కుని అయినా కూడా ఏమీ దీని మీద చర్య తీసుకోలేదు. ఇప్పుడు అసలు అతను అరెస్ట్ చేయటం కన్నా కూడా ఈ కేసుని ఒక ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కూడా విచారణ జరిపి త్వరగా శిక్షించాలని దళిత సంఘాలు కోరుతా ఉన్నాయి. అలాగే ఈ విచారణ కూడా సిట్కి అప్పగించాలని. అయితే ఇంకోటి ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులో ప్రాసిక్యూషన్కి సహకరించడానికి ముప్పాళ్ళ సుబ్బారావు గారనే ఒక ప్రముఖ మానవ హక్కుల న్యాయవాదిని నియమించారు. అది చాలా గొప్ప విషయం. ఆయన కేసు నీరుగార్చడానికి పోలీసులు చేసే ప్రయత్నాలని నిలవరించగలుగుతారని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే దళిత వర్గాలకు చెందిన ప్రజల్లో ఉన్న ఆందోళనని ఆయన అర్థం చేసుకుని ఆ కేసుని కోర్టు ముందు సమగ్రంగా, సచిత్రపరంగా, అంటే పిక్చరస్క్యూగా కూడా ఆయన పట్టుకుని వర్ణించగలడు, వాదించగలడు. ఇది ఒక రకంగా అనంతబాబుకి ఒక థ్రెట్ అని చెప్పాలి. ఈ గతంలో లాగా తప్పించుకెళ్ళిపోతాము మేము, ఇంకొక నెక్స్ట్ 25 years కూడా మేమే ముఖ్యమంత్రులుగా ఉంటాం, మా ప్రభుత్వం ఉంటుంది అనుకుని కదా వీళ్ళు ఇది ఎంత చేసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవాళ ఆ ప్రాసిక్యూషన్ ఎవరైతే ఆ రోజు దర్యాప్తు చేసిన అధికారులకు కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా థ్రెట్ ఏంటంటే, అందులో ఉన్న లూప్ హోల్స్ని ప్రత్యేక న్యాయవాదిగా ఉన్న ముప్పాళ్ళ సుబ్బారావు గారు కనుక ఎత్తి చూపిన సందర్భాల్లో వాళ్ళని కూడా సస్పెండ్ చేయించే సందర్భం జడ్జెస్కి దొరుకుతుంది. ఎందుకంటే ఆయన క్లారిటీగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు అనేక నిజాలని ఆయన రాబట్టగలిగినప్పుడు ఇందులో ఈ కేసు ఛార్జ్ షీట్లో మరి ఇంత లూజ్గా ఎలా రాశారు, అంత అవగాహన లేకుండా ఏదో తూతూ మంత్రంగా ఎందుకు చేశారు అనేది జడ్జెస్ కూడా, అంటే ఇది సెషన్స్ జడ్జి లెవెల్లో విచారణ జరుగుతుంది. మర్డర్ కేసు అనేది జిల్లా జడ్జి ఆ స్థాయి జడ్జిలతో వాళ్ళు ఇట్లాంటివి కూడా గమనించగలుగుతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇతను తల్లిదండ్రులు ఎంత
ఆందోళన చేసినా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరు ఆ కేసులు పట్టించుకోలేదు. అసలు వాళ్ళకి సహజంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్లు కూడా అందల. ఆ రకంగా కూడా వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. అవన్నీ కూడా ఎప్పుడు బయటకు వచ్చినాయి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ముందు తమ వెతలు వెళ్ళబోసుకున్నప్పుడు సహజంగా రావాల్సిన పెన్షన్ కూడా ఆపేశారు కక్ష సాధింపుతో. అంటే వీళ్ళకి ఆ మాత్రం జరుగుబాటు కనుక ఉంటే ఈ కేసు దర్యాప్తు గురించి ఇతర సంస్థల చుట్టూతా, ఇతర కోర్టుల చుట్టూతా తిరుగుతారు, ఉన్నత పోలీస్ వర్గ అధికారుల చుట్టూతో, లేకపోతే పత్రికల వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాబట్టి వీళ్ళు ఆర్థికంగా సతమతం అవుతుంటే ఆ కేసును పట్టించుకోకుండా తల్లిదండ్రులు కొడుకు కేసును వదిలేసి వాళ్ళ జీవన పోరాటంలోనే సరిపోద్దని కావాలనే ఒక వ్యూహాత్మకంగా ఇబ్బందులకు గురి చేశారని కూడా. వీళ్ళని పెట్టిన ఇబ్బందులు ఎలా ఉంటే సరే, ఇది క్లియర్గా అందరికీ తెలిసిన విషయమే. ఈ అనంతబాబు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యాన్ని ఒక ఇనుప రాడ్డుతో కొట్టాడని, డబ్బుల మధ్య ఇద్దరికి ఇష్యూస్ వస్తే ఇనుప రాడ్డుతో కొట్టడం వల్ల అతను చనిపోయాడని అందరికీ తెలిసిన విషయమే. సో అతను ఎమ్మెల్సీ అవ్వకముందంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలోకి తీసుకోవడం, ఆయన ప్రమోట్ చేయడం చేసుకున్నారు. కానీ తర్వాత కూడా ఎలక్షన్ టైంలో కూడా మనం చూసాం, ఎమ్మెల్సీని వెనకబెట్టుకొని వచ్చి అనంతబాబు చాలా అమాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయడం. అంటే ఇంత తెలిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి విలువలు, విశ్వసనీయత, నిజాయితీ వీటన్నింటి గురించి మాట్లాడతారు. పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం, ఆయన మధ్యంతర బెయిల్పై ఉన్నాడని తెలుసు, ఆయన హత్య చేశాడని అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇలాంటి వాళ్ళనైనా మరి పార్టీల్లో ఉంచుకొని ఇప్పటికీ ఎమ్మెల్సీలుగా కంటిన్యూ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత అది. ఆయన వాళ్ళ సొంత బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి కూడా చాలా సద్గుణశీలి, చాలా సహృదయుడు, సౌమ్యుడు, మంచివాడు అని ఎన్ని వర్ణనలు చేశాడో కూడా మనం చూసాం. తర్వాత పార్టీ టికెట్ కూడా ఇచ్చాడు, తర్వాత గెలిపించాడు. అట్లా తను ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా సరే వాళ్ళందరూ. తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా ఈవీఎంలు పగలగొట్టాడు అని చెబుతూనే చాలా సౌమ్యుడు, సహృదయుడు ఇవన్నీ చెప్పాడు. చాలా గుణశీలి, గుణవంతుడు అన్నీ చెప్పాడు. అట్లా ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాడు. ఆయన దగ్గర బ్యాడ్ సర్టిఫికేషన్ అనేది ఉండదు. ఎన్ని మర్డర్లు చేసినా కూడా మరి అది క్రీస్తు చెప్పమన్నాడని బైబిల్లో రాయటం మూలాన చెప్తాడా, లేకపోతే మరి అక్కడ బైబిల్లో కూడా దుష్ట శక్తుల్ని, సైతాల్ని దూరంగా ఉంచమని చెప్తారు. మరి ఇట్లా చెడ్డ పనులు చేసిన వాళ్ళందరూ సైతాన్లుగానే భావించాలి, వాళ్ళని దూరంగా పెట్టాలి. మరి ఆ సైతాన్ని పక్కనే పెట్టుకు తిరుగుతుంటే ఈయనలో కూడా సైతాన్ గుణాలు ఉండబట్టే సైతాన్ని చేరదీస్తాడా అనేది కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఎందుకు వాళ్ళ వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు ఎప్పుడు రక్తంతో తడిచినాయి అని చెప్తుంది. వివేకానంద రెడ్డి గారి హత్యతోనే మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇట్లా అనేక మంది ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేయలేడు ఈ రక్తంతో తడపటం అని, అనంతబాబు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకు ఈ పునాదులు తడపటానికి రక్తాన్ని సేకరించి తడుపుతున్నారు. అట్లా 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగింది. ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టుకు తిప్పుతాడంటే వైఎస్ఆర్సీపీకి పార్టీ కావాల్సిన వాళ్ళే ఇప్పుడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఇలాంటి వాళ్ళే వాళ్ళకి కావాలి. ఇప్పుడు వాళ్ళు మొదటి నుంచి కూడా ఒకటే చెప్పారు, మనమేమి సన్మార్గంలో వెళ్ళి ఈ అధికారాన్ని పొందలేదు, మనం వక్ర మార్గంలో వెళ్ళే పొందామని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మొన్న ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా ఏజెంట్లని పంపే రోజు కౌంటింగ్ ఏజెంట్స్ని మనం ఎప్పుడు కూడా అపసవ్య మార్గంలోనే నడిచాము, ఇప్పుడు కూడా అపసవ్య మార్గంలోనే నడవాలి, అలా నిబంధనల్ని అతిక్రమించగలిగిన ధైర్యం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండండి ఈ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళటానికి అని కూడా చెప్పాడు కదా. అట్లా. అండ్ ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు అప్పుడు మధ్యంతర బెయిల్పై ఆయన వచ్చినప్పుడు ఆయన బెయిల్ కోసం ఛార్జ్ షీట్ కూడా వెంటనే వేయలేదు అని చెప్పి కూడా మనం విన్నాం. మధ్యంతర బెయిల్పై వచ్చినప్పుడు ఆయన గజమాలతో సత్కరించారు అన్న విషయాలు కూడా మనకి తెలుసు. ఇదిలా ఉంటే మొన్న ఈ మధ్య వరకు కూడా ఆయన న్యూడ్ కాల్స్ బాగా ఫేమస్ అయ్యారు. సో ఇంత జరుగుతున్నా కూడా ఆయన సస్పెండ్ చేయకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు గజమాలతోనే సన్మానం చేయటం మీరు చూశారు. గజారోహణ చేయించి కూడా ఊరేగింపు చేయగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. అలాంటి వ్యక్తుల్ని అలా చేస్తే మిగిలిన వాళ్ళు కూడా ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుందని. ఇప్పుడు గోరంట్ల మాధవే ఒకడే చేయాలా, ఆయనే ఫేమస్ అవ్వాలా? ఆయనేమో రాయలసీమలో అయితే ఈయన ఉత్తరాంధ్ర జిల్లాలో రంపచోడవరం వైపు ఈయన కింగు. అసలు ఈయన ఆదేశాలని ఎవరు కూడా కాదనలేరు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కన్నా కూడా పవర్ఫుల్ అయిన వ్యక్తి ఎవరన్నా ఉండారు అంటే అనంతబాబు చెప్పాడంటే
చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఎంత వాల్యూ ఉంటుందో అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఆ మన్యం ప్రాంతంలో ఆయన చీఫ్ మినిస్టర్ అనే చెప్పాలి. అసలు ఆయన ఆదేశం ఇస్తే ఈవెన్ పోలీసులు కూడా సెల్యూట్ కొడతారు. అసలు అది మంత్రులకి ఇచ్చే ప్రోటోకాల్, అలాంటి ప్రోటోకాల్ అనంతబాబుకి కూడా ఇస్తారంటేనే మీరు అక్కడ పోలీసులకి ఆయన మీద ఎంత గౌరవమో లేకపోతే ఆయన అంటే ఎంత భయమో మీరు ఆలోచించండి. అంటే మీరు పోలీసుల గురించి తీశారు కాబట్టి ఒకటి హత్య జరిగిన తర్వాత వెంటనే ఆధారాల ద్వారా ఛార్జ్ షీట్ని తయారు చేస్తారు. కానీ అక్కడ ఎస్పీ డిఎస్పీ ప్రోద్బలంతో ఛార్జ్ షీట్ కూడా వెంటనే చేయలేదు, లేటుగా చేయడం వల్ల కోర్టు కూడా తీసుకోలేదు అని చెప్పి మనం విన్నాం. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో భాగంగా వాళ్ళపైన కూడా యాక్షన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అతను వంటి మీద 33 బాహ్యమైన గాయాలుంటే 3 అంతర్గత గాయాలు ఉన్నాయి. అంటే ఇంత గాయాలు ఒక వ్యక్తి చేయగలుగుతాడా అంటే ఫొరెన్సిక్ సైంటిస్ట్స్ అంచనా ప్రకారం డెఫినెట్గా కాదు. కాబట్టి ఇతని వెనకాల ఇంకా కొంతమంది ఎవరో వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తులను బయటకు రాకుండా ఆపుతున్నారు వాళ్ళు. ఈయన ఒప్పుకున్నాడు నేనే చంపానని, కానీ ఈయన వెనకాల ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఇంటరాగేట్ చేసి తెప్పించాల్సిన అవసరం ఉంది. ఛార్జ్ షీట్ ఇంకొక ఛార్జ్ షీట్ కూడా వేయాల్సి ఉంటుంది. ఫొరెన్సిక్ నిపుణుల పోస్ట్ మార్టం ప్రకారం 33 దెబ్బలు బహిరంగంగాను, ఆంతరంగిక 3 దెబ్బలు అంటే కూడా అది ఒక్క వ్యక్తితో జరగదు అది. కాబట్టి అక్కడ కూడా అనుమానాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది అనుచరులు కూడా ఇందులో పాల్గొన్నారు. కానీ ఇతను కనుక నేనే నేరం చేశానంటే ఈయన మీద చర్య తీసుకోరు. కాబట్టి ఈయన బయటకు రాగలుగుతాడు. మిగిలిన వాళ్ళని ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి అనవసరంగా? కాబట్టి వాళ్ళని అసలు పక్కకు పెట్టేశారు. ఇప్పుడు అది కూడా బయటకు తీయాల్సిన అంశం. ఇప్పుడు ముప్పాళ్ళ సుబ్బారావు గారు లాంటి ప్రత్యేక న్యాయవాదిగా నియమితులయ్యారు కాబట్టి అట్లాంటి అంశాలన్నీ కూడా ఆయన బయటకు తీసుకొచ్చి కోర్టు ద్వారా ఆర్డర్ కూడా తీసుకుని మళ్ళీ ఛార్జ్ షీటు మళ్ళీ దర్యాప్తు కూడా చేయించడానికి పునర్దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని టెక్నికల్ తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు గూగుల్ టేక్అవుట్ లాంటివి కూడా తీసుకోవాలి. ఎందుకంటే అతని నంబర్తో పాటు ఆ ప్రాంతంలో ఇంకెవరై ఉన్నారు అనేది సాంకేతికమైన ఆధారాలు కూడా సేకరించలేదు. తర్వాత ఈయన ఇంట్రాగేట్ చేయలే. అసలు పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికే భయపడతారు, ఇంట్రాగేట్ చేసే ప్రశ్న ఎక్కడ? ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో, అది వివేకానంద రెడ్డి గారి ఇంట్లో ఆ రోజు శంకరయ్య ఎంత మౌన సాక్షిగా ఉన్నాడో, ఇప్పుడు అనంతబాబు హత్య విషయంలో ఆ ప్రాంతంలో ఉండే పోలీస్ అధికారులు మొత్తం నోరు విప్పే పరిస్థితి ఉండదు. ఆయన ఏది చెప్తే అది రాయాలి అక్కడ ఛార్జ్ షీట్లో కూడా. తర్వాత ఏది చెప్తే అది ఆ రోజు, ఎందుకంటే ఎట్లాగూ బాడీ డిస్పోజ్ చేయలేని పరిస్థితుల్లో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే పడేస్తే పని అయిపోద్దని వెళ్ళాడు ధైర్యంగా. ఇక తన్ని ఎవడో ప్రశ్నించడు. అసలు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులే ప్రశ్నించలేరు. రెండోది పోలీసులు ఎటాగు నా మీద పోలీసు కేసు పెట్టలేరు. ఇదేంటంటే పబ్లిక్లోకి వెళ్ళి ప్రెస్లో ప్రచారం జరిగి మీడియాలో ఇదంతా జరగబట్టి ఈ మాత్రం కేసు అయింది. కానీ లేకపోతే అలాంటి ఎన్ని జరిగినాయో కూడా మనం ఎవరు చెప్పలేరు. ఆ ప్రాంతంలో అతను ఒక డిఫెక్టో చీఫ్ మినిస్టర్ ఆ ప్రాంతానికి. అల్లూరి సీతారామరాజు అంటే ఆ రోజుల్లో ఎట్లాగో ఇవాళ ఈ అనంతబాబు అనే అతను, ఆయనేమో మంచితో పేరు తెచ్చుకుంటే ఈయన ఈ విధమైన నేరాలతో, ఆయనేమో జాతీయ ఉద్యమంలో పోరాడి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఈయనేమో ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ప్రజల్లో ఒక భయం సృష్టించాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఇవాళ బుక్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇతనికి డెఫినెట్గా నేను అనుకోవటం ఒక ఉరిశిక్ష పడ్డ ఆశ్చర్యం లేదు, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కింద తీసుకోవాలి. తర్వాత అతను చాలా దళిత వర్గానికి చెందిన పేద వ్యక్తి, అతని దగ్గర డ్రైవరు. ఇతను ఒక ఎమ్మెల్సీ అహంకారపూరితంగా చేసిన హత్య కింద భావించి ఇలాంటి మనం చూసాం కదా, వేరే కేసులో కూడా ఒక ఉరిశిక్ష కూడా చేసిన ఒక కేసు తెలంగాణలో అనుకుంటా, ఐ థింక్ మొన్న ఈ మధ్య లేటెస్ట్గా జరిగింది ఒక ఇట్లాంటి కోల్డ్ బ్లడెడ్ మర్డర్. కాబట్టి అక్కడ కూడా అలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.